ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శుక్లంబరధరం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. విఘ్నంబులు కలగజేయకు విఘ్నేశ్వరుడ నీకు హృదయ పూర్వక నమస్కారములు చేసేదన్. అల్లి తిని నీ మీద అక్షరంబుల మాల ఆ నుండి మొదలుకొని అక్షర వరకు శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. ఓహో శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. మూషకవాహనముని జన పోషణ మూషకవాహనముని జన పోషణ దోషరహిత నిన్ను తలతును దేవా. శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. గుండ్రని భోజ కల్లని వాడవా గుండ్రని భోజ కల్లని వాడవు. మెండుగా వచ్చే ఈ గండములన్నీ తొండముతో నీ తొలుగా చేసు. శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. గణేశ శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. ఏనుగు తొండము ఏకాదంతము ఏనుగు తొండము ఏకాదంతము ఏనుగు తొండము ఏకాదంతము ఏనుగు తొండము ఏకాదంతము. ఎల్ల లోకము ఏలుము తండ్రి శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. నాయక ఈ రోజు సన్యాసమ్మ కథ 8 భాగముల కథ. అవును. ఈ కథ చెప్పేవారు అవును పసుపులా లింగన్న, గడ్డము శ్రీనివాసు, టేకులా సుదర్శను, గంధము భూమన్న. అవును. మరి గ్రామమైన రామ్నగర్ ఆదిలాబాద్ జిల్లా మండలము మావల. ఈ మొదటి భాగము సన్యాసమ్మ కథ చెప్పుచున్నము. వందనమయ్యా సుందర గణపతి నీకు నేను మృత్యవాడాను మహారాజా నీకు నేను మృత్యవాడాను. తందాన తందన దేవనందనాన తందాన తందన దేవనందనాన చంద్రగిరి నగరం ఏడుతాడు మహారాజా. చంద్రగిరి నగరం ఏడుతాడా ఆ రాజు మరి చంద్రశేల రాజు మహారాజా. చంద్రశేల రాజు చంద్రగిరి నగరం ఏలే రారాజు మరి చంద్రశేల. అతని భార్య లక్ష్మీదేవి. 7 కొడుకులు ఉన్నారు. 7 కోడళ్ళే ఉన్నారు మహారాజా. 7 కోడళ్ళే ఉన్నారు. మన ఎండి కుడిన బంగారు కుసుండెగిరి చూలున్నాయ్యా. ఏనుగలు 1000 లక్షలున్నాయో మహారాజా. ఏనుగలు 1000 లక్షలున్నాయో. ఒంటెలు 10 లక్షలున్నాయో మహారాజా. ఒంటెలు 10 లక్షలున్నాయో. వజ్రాలు వరహాలు ఉన్నాయి. రామటంకీలు వాలిగున్నాయి. పూసాలు బత్తాలు ఉన్నాయి. వజ్రాలు వరహాలు ఉన్నాయో మహారాజా. వజ్రాలు వరహాలు ఉన్నాయో నాయక. చంద్రగిరి నగరంలో రారాజైన వా యొక్క చంద్రశేల మహారాజు, అతని భార్య లక్ష్మి
ఏడుగురు కుమారులు ఏడుగురు కోడళ్ళు అవును లక్షల శ్రీమంతం ఉంది అవునవును వజ్రాలు వరహాలు రామటింకులు మరో మాణిక్యములు పుష్పరాగములు హా. మరి ఎక్కడ చూసిన ఆస్తి అంతస్తులు ఆనందం ఉంది గాని ఉంది చింతాకు ఏరేసినట్టు యాపాకు ఏరేసినట్టు ధర్మానాయాము ఏసుతాడు ధర్మ పెళ్లిలు ఏసుతాడు ధర్మ పుణ్యము అన్నము లేని లోకులస్తే అన్నదానంబు ఏసుతారు అన్నము లేని లోకులచ్చే అన్నమైతే ఏసుతారా ఆవుదానం భూదానం గోదానం ఆ యొక్క ఎండి బంగారి కాదన్న వారికి ఆ యొక్క నిత్య కళ్యాణం పట్టు తోరణం అడిగిన వారికి లేదనుకుంటా మా దాన ధర్మాలు ఏసుతాడు ధర్ముడైన లక్ష్మీదేవి దాన దేవా ఆనందంగా వా యొక్క నేటికి పేదవారు పెళ్లి గర్విగల లగ్గము నిత్య కళ్యాణం పట్టు తోరణం జరుగుతుంది అవును ఆనాడు దినమునాడు ఆ యొక్క నేటికి లక్ష్మి కన్య ఏమన్నది ఓ పుస్తకట్టిన వాడా పుణ్యపురుషుడా నల్ల ఊసల దండ నాసికల మల్లె పువ్వ ఆస్తులు అంతస్తులు ఆనందం ఉన్న ఏడుగురు కుమారులు ఏడుగురు కోడళ్ళు ఉన్నారు గాని అవునవును ఆడే బిడ్డ పొలము లేకపాయే కడపో నొక్క బిడ్డ లేకపాయా నాకు ఒక్క బిడ్డ ఉంటే నా మనసు ఆనందమావా అయ్యా నాద నాద ప్రాణనాద ప్రాణనాద చంద్రశేల రాజా ప్రాణేశ ప్రాణనాద ఓ ప్రాణేశ ధనము ఎవరి పాలు భాగ్యం ఎవరి పాలు ఆ యొక్క నేటికి అంత ఆనందం ఉన్నది గాని ఏడుగురు కొడుకులు కోడళ్ళు ఉన్నారు గాని 33 కోట్ల దేవతలకు ముందు ఆడిబిడ్డ అంటారు ఆడిబిడ్డ పొలము కావాలంటున్నది లక్ష్మీదేవి నాకు ఆడబిడ్డ పొలము కావాలను అవును ఆడబిడ్డ పొలం కావాలంటే అవును ఓనారి సుకుమారి లక్ష్మీదేవి ఆడబిడ్డ పొలం కావాలంటున్నావు కానీ ఈ ఆడబిడ్డ పొలం మనకు అవసరం లేదు ఏడుగురు కొడుకులు ఏడుగురు కోడళ్ళు ఉన్నారు మనమలు మనమరాళ్ళు పుట్టే టైము అయినా మనకు ఆడబిడ్డ పొలము వద్దు వద్దు అని చెప్పి నేను చెప్తున్నా అద్దంటే నేను వినను కదా వినవా ఆడబిడ్డ ఉన్నదంటే వా యొక్క నెడికి కష్ట దుఃఖాలు వచ్చినాయంటే ఊరుకు పరిపెట్టున వా యొక్క బల 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 ఏడ్చుకుంటా తలుసుకుంటా ఏడ్చేడి తల్లి ఆడబిడ్డే పోషవ కాడికి పోయినా మంగళార్తి పట్టుకొని వస్తది రాగి కట్టి వచ్చినా మంగళార్తి కట్టుకొని వస్తది ఆడబిడ్డనే నాకు కావాలని చెప్పి అద్మనాథుని తిరుపతి వల్ల చల్లటి నీళ్ళ తహన మాడి మల్లె మొక్కల సీరా మాందోలు పట్టు జాకిడి తొడిగి తెల్ల సీరా మల్లె పూలు మంగళార్తి పట్టుకున్నా తెల్ల శ్రీరామల్లె పోలు మంగళార్తి చట్టుకున్నారా తెల్ల శ్రీరామల్లె పోలు మంగళార్తి పట్టుకున్నారా తెల్ల శ్రీరామల్లె పోలు మంగళార్తి పట్టుకున్నారా తెల్ల శ్రీరామల్లె పోలు సంతోషి మాత గుడికమ్మ పూజకైన బయలుదేరేరా రామ ఓ రామ రామ ఓ దైవాల రామ రామ ఓ రామ రామ గుడి చుట్టూ తిరిగింది తల్లి గుడిలోన వచ్చింది అమ్మ రామ ఓ రామ రామ ఓ దైవాల రామ 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 తల్లి సంతోషి మాత నీకు దండాలు పెట్టేదనమ్మ రామ ఓ రామ రామ ఓ దైవాల రామ రామ ఓ రామ రామ సంతోషి మాత గుడి కాడికి చల్లటిన్ల తానమాడి ఉడుకులలో ఉతకం బట్టి తెల్ల సీర మల్లె పూలు ఆ యొక్క పెట్టుకొని మంగళార్తి చేత పట్టుకొని పసుపు ఆ యొక్క నేటికి గంధమక్షంతలు తీసుకొని సంతోష మాత గుడి చుట్టూ తిరిగి గుడిలోనదొచ్చి మావరకాలివి నువ్వు మహంకాలివి నీవు మూడు లోకాల నేలు ముదతివమ్మ భక్తులను పోషించు బ్రహ్మరానివి నీవు దుష్టులను ఖండించు దురుగు నీవు పదవి నీలహాకాశ పంచభూతాం నీవు త్రివేణి కామ రూపము నీవు నాదునివమ్మ నకండ నదివమ్మ మము బ్రోసేటి శ్రీ గౌరివమ్మ అమ్మా మాకు వా యొక్క నేటికి సంతాన ఫలము కావాలి ఆడిబిడ్డ ఫలము కావాలని చెప్పి ఘోరమైన తపసు పట్టినాదో
దైవామ దైవానందానా ఆకు మీద పోక పెట్టేరా దైవామ దైవానందానా పోక మీద సూది పెట్టేరా దైవామ దైవానందానా సూది పైన శిరసు పెట్టేరా దైవామ దైవానందానా రెండు పాదాలు పైకి వేసినారా దైవామ దైవానందానా ఆకు మీద పోక మీద సూది సూది మీద శిరసు పెట్టి రెండు పాదాలు పైకి వేసి ఒక రోజు కాదు 2 రోజులు కాదు 3 రోజుల తపస్సు పట్టేరు దైవామ దైవానందానా అరకాల రక్తం పిక్కల కచ్చింది పిక్కలో రక్తం నాపిల కచ్చి ముక్కు నోట రక్తం కుప్పలాయి కూర పట్టేరు దైవామ దైవానందానా ఘోరమైన తపస్సు పట్టింది ఎప్పుడైతే ఆకు మీద పోక మీద సూది సూది మీద శిరసు సూది పాదాలు 2 పైకి వేసి విడ్డూరమైన తపస్సు పట్టింది కదా ఆ గుడిలో ఉన్న వారి యొక్క నేటికి సంతోషమాత గుప్పునాలేసినాదే పారమ్మ బాలమాని ఎందుకోసం నీవు తపసైన పట్టినావు అడిగిన ఫలమే ఇస్తా తపసే దేగో ఏ భక్తురాల ఘోరమైన తపమాచరించావు నీకు ధనముగా ఉన్న ఎండిగా అన్న బంగారంగా అన్న లక్షల శ్రీమంతంగా అన్న ఆస్తి అంతస్తులు ఏది కావాలంటే అది ఇస్తాను తపస్సు సాలించి దిగుము అయినా తపస్సు అక్కడ భంగం చేసి సంతోషి మాత ప్రాణాలైతే పట్టుకున్నారు సంతోషి మాత ప్రాణాలు పట్టినారా ఎందుకోసం నా పాదములు పట్టుకున్నావు అయినా నాకు అక్కడ కొడుకుల పొలం ఇచ్చినావు కానీ అయినా నాకు ఆడిబిడ్డ పొలం కావాలని చెప్పి నీ ఆడబిడ్డ పొలమా చేసి కొడుకులు కోడళ్ళు ఉన్నాక నీకెందుకే ఈ సంతాన పొలం ఆడబిడ్డ నీకెందుకు ఆడిబిడ్డ ఎందుకంటే అక్కడ ముందు లోకాల 33 దేవతలకు ముందు ఆడబిడ్డ కావాలంటావు ఆడబిడ్డ ఇస్తాగా నీకు చాలా కష్టం ఉన్నది ఏం కష్టం వచ్చినా పర్వాలేదు ఏ కష్టం వచ్చినా భరించగలుగుతాను అయినా నాకు ఆడిబిడ్డ పొలం కావాలి భక్తురాల చిత్తు బొత్తైన 600 కుమార్తెను కావాలంటావు కష్టమున్నదన్న గాని విడ్డూరమైన కష్టమున్నదన్న చెప్పిన గాని ఏ కష్టమైనా భోగించే బాధ్యత సరే మంచిదేనా అటువంటి ఉపమాల జొమ్మాల శివకంఠమాల అంగంలో లింగపూ వేసి ఆ సంతోషమాత పిడికడు పసు బండార బట్టి బాలమామిడి పొలము చేసి బిడ్డ ఈ పొలమును భుజించుము సరే ప్రత్యేకమైన నీకు సంతోషమైన వా యొక్క కుమార్తె పుడుతుంది నా పేరు పెట్టుకో బిడ్డ సరే మంచిదని చెప్పి అటువంటి వా యొక్క నేటికి సంతాన పొలము తీసుకొని తిరిగి ఇంటికి వచ్చింది ఎవరు లక్ష్మి శుక్రవారం దినమునాడు సంతోషమాత రథం పెట్టి ఫలముని తిన్నది బాలలక్ష్మి దేవే ఫలముని తిన్నది బాలలక్ష్మి దేవే ఫలముని తిన్నది బాలలక్ష్మి దేవే ఫలముని తిన్నది బాలలక్ష్మి దేవే ఫలముని తిన్నది శుక్రవారం వా యొక్క సంతోషమాత రథం పెట్టి ఫలముని ఎప్పుడు భుజించిందో ముచ్చమంతా గర్భస్థలమైంది 1 రోజు 2 రోజులు 3 రోజులు పోయి 7వ రోజుకు 7 నెలల గరిబడైంది 3 రోజులకు ములక పనులు అడిగింది 5 రోజులకు అరటి పనులు అడిగింది 7వ రోజులకు ఎలుగు పనులు అడిగింది 9 గడియలు 9వ మాసంలో తొలి నిండినాయి ఈ పాపీ ప్రపంచము నాడు 9 నెలలు మొయ్యాలి ఆ సత్య ప్రపంచమందున 9 గడియలు 9 గంటలు తొలి నిండి అద్మనాథరి అల్లా ఆమె ఎలా కష్టపడుతుంది అమ్మ రామ రాఘవ రామ దైవ రామ దైవమా రఘురామ శ్రీరామ అయోధ్య రామ రామ రాఘవ రామ దైవ రామ దైవ రామ ఎడమ రోపున నాకు నొప్పులచ్చేనే ఓ అమ్మలారా కుడి రోపున నాకు దోషిపాయేనే రామ రాఘవ రామ దైవ రామ ఓ అమ్మలారా
కుమ్ములారా అమ్మ కుమ్ములోలా నాకు నొప్పులచ్చేనే తల్లులారా చెప్పలోల నాకు దోసిపాయనే అమ్మా యమునముల తల్లి భరింపదాలను మంత్రసల్లని విలవారమ్మా నాకు మంత్రిచ్చి జలమివ్వారమ్మా మంత్రసల్లని విలవారమ్మా నాకు మంత్రిచ్చి ఆయమ్మ వారి యొక్క నేటికి నొప్పులు భరింపలేక అతి ఏకమైనట్టు కష్టపడుతుంది ఆత్మనాథుని నిద్రపొద్దు ఎల్ల కలికి గండారు మాందారు ఎల్ల పక్కలో పశుబాలుడు పాలముట్టని ఎల్ల గంగ నీళ్లు వార నీళ్ళ బావిల నీళ్లు కట్ల నీళ్ళ 4 గల్ల నంది బస్ పై అన్న మరి వెయ్యని ఎల్ల 5 మంత్రసాన్లు వచ్చి కూర్చున్నారు నిండు హమాస ఆ బాలామని పుట్టేటప్పుడు ఏ విధమైంది నిండు హమాసనాడు ఆడిబిడ్డ ఒట్టోతాది ఆత్మనాథుని ఎల్లను పోయి నిద్ర పొద్దు ఎల్లను పోయి ఆడుబిడ్డ జల నుంచి పిల్లానే ఉట్టంగానే సూర్యుడు చంద్రుడు పోయి కడగాడవనికి నాడే అటువంటి వా యొక్క నేడుగు బాలామని పుట్టిందంటే నిండు మాసనాడు రామచక్కని కుమార్తె పుట్టింది ఆ బాలామని పుట్టిందంటే అటువంటి వా యొక్క రాత్రి పగలిందు పగలవై రాత్రి అయింది రామచక్కని కుమార్తె పుట్టిందని చెప్పి మంత్రసార్లు కడిగి వా యొక్క నేటికి శుభ్రపరిచి బొడ్డు కత్తిరించి తల్లి పక్కల వండేసి తల్లికి వా యొక్క స్నానాలు ఓషిషవుళ్ళ దూది పెట్టి చంద్రశేల మహారాజు వద్దకొచ్చారు అయ్యా నీకు రామచక్కని కుమార్తె పుట్టింది అని చెప్పారు ఓహో జమాన్ మరి నాకు లేక లేక ఏకైక పుత్రిక ఒక్క కుమార్తె జన్మించాది మరి 7 అన్నల్ల తోడ పుట్టింది మరి తండ్రి గండమా తల్లి గండమా మేనమామల గండమా అన్నదమ్ముల గండమా బ్రహ్మాపురి పట్నం పోయి బ్రాహ్మణులా వెలుసుకొని బ్రాహ్మణులా వెలుసుకొని బ్రహ్మాపురి పట్నం పోయి బ్రాహ్మణులను తీసుకుని రా బిడ్డే సరే మంచిదని చెప్పి అప్పుడే అక్కడ ఎవరయ్యా పతాని వాడు నందారే నారి ముద్దుల కుమారే నారి ముద్దుల కుమారే బ్రహ్మీర ఎక్కినాడు నందారే నారి ముద్దుల కుమారే బ్రహ్మపూరి పట్నం నందారే నారి ముద్దుల కుమారే రండి రండి బ్రహ్మణులారా నారి ముద్దుల కుమారే బ్రహ్మాపురి పట్నం వచ్చిండు ప్రధాని వాడు ఏమిటో అయినా ఇక్కడ బ్రాహ్మణులు ఉంటారట ఉన్నారా ఓహో బ్రాహ్మణోత్తముల ఆనాడు శ్రీరామ నవమి ఆ రోజు నాడు వా యొక్క నేటికి బ్రాహ్మణులంతా ఆ ఓమం కలుస్తున్నారు ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటున్నారు జయ జయ రామనంగా బ్రాహ్మణుల వద్దకొచ్చిండు అయ్యా ఎవరయ్యా మీరు నీవు అక్కడ నాయుడు చంద్రగిరి నగరం ఓహో చంద్రాశీల మహారాజుకు కుమార్తె పుట్టిందా పేరు పెట్టడానికి రమ్మంటవా 101 బ్రాహ్మణులు పంచంగాలు తీసుకొని చంద్రశీల మహారాజు పట్నం చేరుకున్నారయ్యా వచ్చిన బ్రాహ్మణులకు చిన్న చిన్న బ్రాహ్మణులకు చిన్న పీటలేశాడు అటువంటి బ్రాహ్మణులు పేరు పెట్టమన్నారు అయ్యా అమాస దినం పుట్టింది తాతల గంటంబు లేదు సంతోష్ మాత వరమున పుట్టింది సంతోష్ మాత వరమున పుట్టింది ఆడే బిడ్డ సన్నాసి దేవి నీ బిడ్డ సన్యాసమ్మ ఆడే బిడ్డ సన్యాసమ్మ 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 అని పేరు పెట్టారు కానీ అమాస దినం పుట్టింది కాబట్టి నల్ల చీర గట్టరాదు నల్ల రవికా దొడగరాదు నల్ల చీర గట్టరాదు నల్ల రవికా దొడగరాదు నల్ల చీర గట్టరాదు ఎంగిలి చైతోటి అమ్మనే కొట్టరాదు ఎంగిలి చైతోటి అమ్మనే కొట్టరాదు ఎంగిలి చైతోని కొట్టరాదు
అది ఎంగిలి నోటుతో తిట్టరాదు నల్ల వా యొక్క చీర గట్టరాదు నల్ల రవిక దొడగరాదు తూర్పున పుడుతుంది పడమట పేరెళ్తది దేశాన దేశముకు పేరు వయ్యే తల్లి సన్యాసమ్మని పేరు పెట్టి బ్రాహ్మణులు కట్నాలు తీసుకుని వెళ్ళిపోయారు అన్నదమ్ములు వచ్చారు మా చెల్లెమ్మ పుట్టిందని చెప్పి చాలా సంతోషపడ్డారు 21 దినము నాడు పేరు పెట్టారు తొట్టెలో వేశారు పాలు పోసి వా యొక్క సాదుతుంటే ఆడికి 6 నెలల బాలవైంది సన్యాసమ్మ 6 నెలల బాల ఎప్పుడైందో యమపాశం వేసి యమునివాడు గుంజంగా సంతోషమాత చెప్పిన మాట తప్పలే నీకు చాలా కష్టం అని చెప్పాడు కదా తగరాని వ్యాధి వచ్చిండు నల్ల నల్లని వాడు యముడు వచ్చి అద్మనాత్రి ఎల్లా కష్టపెట్టంగా తన భర్తని పిలుసుకున్నది కొడుకుల్ని పిలుసుకున్నది నా పుస్తే గట్టిన వాడ పుణ్యపురుషుడా ప్రాణనాదా నా బిడ్డ పుట్టింది గాని నేను బతకనయ్యా నల్ల నల్లని వాడి అని పోతూ పోయి వచ్చిన అయ్యమ్మ పాశం వేస్తుడు నా ప్రాణం పోతుంది 6 నెలల బిడ్డ సన్యాసమ్మ నా బిడ్డ 6 నెలల బిడ్డ సన్యాసమ్మ నేను పోతున్నా గాని నా బిడ్డ ఉంటది పైలం రెండో పెళ్లి వేసుకో బిడ్డ బతుకు బండాలు చెయ్యాకు రెండో పెళ్లి వేసుకోకు బిడ్డ బతుకు బండాలు చెయ్యాకు రెండో పెళ్లి చేసుకో నాదా పుస్తకట్టిన వాడ పుణ్య పురుషుడా నల్ల ఉసల దండ రెండో లగ్గం చేసుకోకు రెండో పెళ్లి చేసుకోకు నా బిడ్డ గంజయ్యకని చెప్పి అటువంటి కొడుకుల చేతులు పెట్టి జిల జల కొట్టుకొని చేతుల చేయించుకొని ఆయమ్మ మరణమైంది లక్ష్మి ఏ లక్ష్మీ ఈ సన్యాసమ్మ కథ మరి 1వ భాగం సన్యాసమ్మ జననం తల్లి మరణం ఈ 8 భాగాల కథ 1వ భాగం అయింది ఈ కథ చెప్పిన వారు పసుపుల లింగన్న మరి గడ్డం శ్రీనివాసు టేకుల సుదర్శన్ గంధం భూమన్న గ్రామమైన రామ్నగర్ తాలూకా జిల్లా ఆదిలాబాద్ ఆరతిదిగో నీ నామృతము ఓరితిదిగో శుభ శరణం ఆరతిదిగో నీ నామృతం ఓరుతిదిగో శుభ శరణం చేరుతిదిగో స్మరణ సన్నుతికి సాష్టంగామదికి చేరుతిదిగో శరణ సన్మతికి సాష్టంగామదికి ఆరటాకుల మంత్ర సుపము అంశనడు కల జపముని గంటి మూల మెరగి కీలు కనుకొంటి ముంగట నిలతుంటి మూల మెరిగి కీలు కనుకొంటి ముంగట నిలతుంటి శ్రీరామచంద్ర భగవానికి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.